కన్నప్ప మూవీ మీలో ఎంతమందికి నచ్చింది? నాకైతే ఫుల్ నచ్చేసింది. మీలో చాలామంది మూవీ చూసే ఉంటారు. బట్ నాకిప్పుడు కుదిరింది వీడియో అప్‌లోడ్ జేయనీకి. ఎందుకో తెలుసా? మొన్న రీసెంట్‌గా కొన్న ఐఫోన్ 16 గూడా పగిలిపోయింది. మేము మంచిగా ట్రిప్‌కెళ్ళామా, అక్కడ మంచి లొకేషన్స్, మంచి స్టఫ్ అంతా వీడియో తీసుకున్నాము. ఇంటికి వచ్చాక ఫోన్ కింద పడి పగిలిపోయింది. ఇంకేముంది ఆ ఫోన్‌లో ఉన్న వీడియోస్ అన్నీ గోవిందా. ఈ మూవీ కూడా వైజాగ్‌లోనే జూసాము. మరి ఈ వీడియో ఎక్కడిది అనుకుంటున్నారా? నాది ఇంకో ఫోన్ ఉంది గదా! ఐఫోన్ 14 అందులో తీసిందనమాట. 14 బాగయింది అనే లోపే 16కి ఇలా అయింది. అంత కష్టపడి తీసిన వీడియోస్ పోయినాయి అని బాధపడాలా? రూ. 74,000 ఫోను సంవత్సరం గాకముందే పగిలిపోయిందని బాధపడాలా? అర్థమే గావట్లేదు నాకైతే అస్సలు. నా 2 ఫోన్‌లకి ఎవరి దిష్టి తాకిందో ఏందో తెలవదు గానీ వెంటనే తొందరగా పాడైపోయినాయి. అసలేం జేయట్లో గూడా అర్థమే గావట్లేదు నాకు. ఆ ఫోన్ అట్లా ఖరాబయిపోవడం వల్ల. అందుకే వీడియో సరిగ్గా పోస్ట్ జేయలేకపోతున్నా నేనైతే. ఈ సీన్‌లో మంచిగా 'ప్రభాస్' ఎంట్రీ అప్పుడు ఆ పేపర్స్, ఆ థియేటర్ అంతా అరుపులు, గోల మొత్తం గూస్ బంప్స్ వచ్చేసినాయి వాళ్ళ అరుపులకి, ఆ ఎంట్రీకి. అబ్బా! సౌండ్ సిస్టమ్ అయితే వేరే లెవెల్ ఉంది అసలు ఆ థియేటర్‌లో. మంచిగా ఎంజాయ్ చేశామనమాట మూవీ అయితే. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం పిచ్చెక్కిచ్చేసింది ఘోరంగా. తన 2 కళ్ళు ఇచ్చేస్తే తనింక చూడలేడు అని తెలిసిన తర్వాత గూడా ఇస్తున్నాడు అనంటే తన భక్తి ఎంత గొప్పదో అని అనిపించింది నాకైతే. ఫుల్ ఎమోషనల్ అయిపోయినా నేనైతే. ఈ 'కన్నప్ప' మూవీ చూసాక మీలో ఎంతమంది శ్రీకాళహస్తికి వెళ్ళాలని అనుకున్నారో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ అలాగే నా పేజ్‌ని గూడా ఫాలో అయిపోండి. థాంక్ యూ.